ఇది ధర్నా చేస్తే సెంటర్ వచ్చినట్టు నాకు తెలియదు. సెంటర్లు కేసీఆర్ గారే ప్రతి సెంటర్ ఊరికి 2 పెట్టిండ్రు, ఒకటి కావాలంటే 2 కూడా పెట్టినాము. ఎన్నడూ రైతు ఇప్పటి వరకు కేసీఆర్ ప్రభుత్వంలో రోడ్డు ఎక్కలేదు. మరి ఇది 1 ఇయర్ కాలే రోడ్డు ఎక్కే పరిస్థితి వచ్చింది. మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తుంది. మీరు అధికారులు ప్రభుత్వం ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మీరు ఫాలో అవుతారు, కానీ మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేయదు ఏంటంటే ఇక్కడ మేము ఒక 6 డిమాండ్లతో మేము ముందుంచుతున్నాము. ఈ 6 డిమాండ్లు వెంటనే తడిసిన ధాన్యాన్ని కొనాలి. అది కూడా మా చివరి డిమాండ్. మా డిమాండ్లో ఒకటి తడిసిన ధాన్యాన్ని, మొలకొచ్చిన ధాన్యాన్ని కూడా కొనాలి. కేసీఆర్ గారు ఉన్నారు, పైసలు వేసేది కాబట్టి మా ఇచ్చే రేటు పెంచాలి, 17 తీసుకోవాలి, తడిసిన ధాన్యాన్ని కొనాలి, సన్నబడ్డకు అన్నిటికీ బోనస్ ఇవ్వాలి, కొనుగోలు సెంటర్లు ఓపెన్ చేయాలి, రైస్ మిల్స్కి అలాట్ చేయాలని చెప్పేసి వెంటనే ఎక్కువ ఒక్కరోజు లేట్ అయినా కానీ మేమైతే మరి రోడ్ ఎక్కే పరిస్థితి వస్తుంది. రైతుల పక్షాన్ని నిలబడతామని చెప్పి మీకు తెలియజేస్తూ మీ